ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి పాలైంది. ఇప్పుడు పంజాబ్లో కూడా ఆప్ సర్కార్ కూలిపోవచ్చు అనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ పంజాబ్లో రాజకీయ సంక్షోభం నెలకొందా? సీఎం భగవంత్ మాన్తో ఆప్ అధినేత కేజ్రీవాల్ భేటీకి కారణమేంటి? ఢిల్లీలో తమను కొట్టేవాడే లేడనుకున్న కేజ్రీవాల్కు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గట్టి షాక్ ఇచ్చాయి. అధికారాన్ని కోల్పోవడమే కాదు, కేజ్రీవాల్కు కూడా ఓటమి తప్పలేదు. మరోవైపు పంజాబ్లో ఆమ్ ఆద్మీ సర్కార్ కూడా సంక్షోభంలో పడినట్లు తెలుస్తోంది. 30 మంది ఆప్ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారన్న కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా కామెంట్స్ కాకరేపాయి. అంతేకాదు, భగవంత్ మాన్, కేజ్రీవాల్ మధ్య ఆధిపత్య పోరు మొదలైందన్నారు బజ్వా కామెంట్స్ని ఆప్ ఎంపీ మాల్విందర్ సింగ్ ఖండించారు. తమ ఎమ్మెల్యేలు కాదు కదా, కనీసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బజ్వాతో టచ్లో లేరని దుయ్యబట్టారాయన. ఆఖరికి సోదరుడు బీజేపీలో చేరుతుంటే బజ్వా ఆపలేకపోయారని విమర్శించారు. బజ్వా కామెంట్స్ను ఆప్ ఖండించినా పంజాబ్లో ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది. అక్కడ కూడా చీపురు మూలకు చేరబోతుందా అనే సందేహాలకు తెరలేచింది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలోని కపుర్తులా హౌస్లో భగవంత్ మాన్తో పాటు పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. బజ్వా కామెంట్స్లో నిజమెంత అనేది పక్కన పెడితే, ఇంతకాలం ఢిల్లీ మోడల్ అంటూ గొప్పగా చెప్పుకొచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ. కానీ అక్కడే తిరస్కరణకు గురైంది. దీంతో దిక్కుతోచని స్థితిలో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో పంజాబ్లో చీపురు నుంచి పుల్లలు జారిపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది ఆప్.